నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లనే రాష్ట్రానికి దుస్థితి అని విమర్శ. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న సీఎల్పీ సమావేశం. ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమైన మంత్రులు. త్రిముఖ పోరుతో ఆసక్తికరంగా మారిన తమిళనాడు రాజకీయాలు. ద్రవిడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనే దానిపై సర్వత్రా ఉత్కంఠ. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై యుఏఈ కీలక నిర్ణయం. 35 మందిలో 19 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 939 పాయింట్లతో 75,503 వద్ద ముగిసిన సెన్సెక్స్